అమెరికా, ఇజ్రాయెల్లు ఇరాన్పై చేస్తున్న అక్రమ యుద్ధాన్ని వెంటనే నిలుపుదల చేయాలని, యుద్ధం పేరుతో ప్రజలపై భారాలు మోపవద్దని భారత కార్మిక సంఘాల సమాఖ్య అఖిల భారత ఉపాధ్యక్షులు పి ప్రసాద్ డిమాండ్ చేశారు. ఏలూరులోని శ్రీ సీతారామ భారతీయ కళ్యాణ మండపం నందు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన యుద్ధ వ్యతిరేక బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పి ప్రసాద్ మాట్లాడుతూ ఇరాన్పై అక్రమ యుద్ధం చేసే అధికారం అమెరికా, ఇజ్రాయెల్లకు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. ఇరాన్ పోరాటం సింహాలపై చిట్టెలక పోరాటం లాంటిదని అభివర్ణించారు. తక్షణమే భారత ప్రభుత్వం తన అలీన విదేశాంగ విధానానికి కట్టుబడి ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న అక్రమ యుద్ధాన్ని ఖండించాలని, ఇరాన్కు సంఘీభావం తెలపాలని డిమాండ్ చేశారు. అమెరికా, ఇజ్రాయెల్లు ఇరాన్పై అక్రమ యుద్ధాన్ని ఖండించాలని, అవసరమైతే వీధుల్లోకి వచ్చి పోరాడాలని ఆయన కోరారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం ప్రోడక్ట్స్ ధరలు పెరుగుతాయి. వాటి యొక్క ప్రభావం మొత్తం అన్ని రకాల ధరలు పెరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం పెరుగుతుంది. 1929 నాటి ఆర్థిక మహామాంద్యం ఏర్పడటానికి అవకాశం ఉంది. అదే జరిగింది. ఇప్పటికే స్టాక్ మార్కెట్లన్నీ కుప్పకూలిపోయాయి. గత ఈ కాలంలోనే దాదాపు 13,000 పాయింట్లు సెన్సెక్స్ పాయింట్లు పడిపోయింది. 40 లక్షల కోట్ల రూపాయల ధనం ఆవిరైపోయింది. కనుక ఇది ఒక ఆర్థిక సంక్షోభానికి దారితీస్తే మొత్తం యావత్ సమాజమంతా కూడా సంక్షిప్త జీవితంలోకి నెట్టబడతాది. కానీ మోడీ ప్రభుత్వం 2 రోజుల ముందు యుద్ధానికి ముందు ఇజ్రాయెల్ వెళ్ళి ఫాదర్ల్యాండ్ అని చెప్పారు. అది 78 ఏళ్ల క్రితం ఉనికిలోకి వచ్చిన దేశం ఇజ్రాయెల్. అదేవిధంగా అమెరికా కేవలం 400 ఏళ్ల క్రితం మాత్రమే ఉనికిలోకి వచ్చింది. 5,000 సంవత్సరాల నాగరికత చరిత్ర కలిగినటువంటి భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికైన మోడీ వెళ్ళి ఇజ్రాయెల్ ఫాదర్ల్యాండ్ అని చెప్పడం భారతదేశ ప్రజల్ని అవమానించడం తప్ప, భారతదేశ చరిత్రని, నాగరికతను అవమానించడం తప్ప మరొకటి కాదు. నేను వ్యతిరేకిస్తున్నా. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం నిజమైన అలీన దేశంగా, ఒకవైపు యుద్ధంలో ఒకవైపు మారకుండా నిజమైన అలీన దేశంగా ముందుకొచ్చి యుద్ధ నివారణ కోసం ప్రపంచ వేదికల మీదకి రావాలని, ఐక్యరాజ్య సమితిని యాక్టివేట్ చేయాల్సిన బాధ్యతలో తాను కూడా ఒక చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలకి, యుద్ధ వ్యతిరేక నిరసనలకు కూడా ప్రజలు సిద్ధంగా ఉండాల్సిన అవసరం. యుద్ధం జరుగుతుంది, మనకేంటి సంబంధం అని చెప్పేసి ప్రజానీకం అనుకుంటున్న పరిస్థితి ఉంది. అది వాస్తవం కాదు. మరి ఈ రోజున అక్కడ జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేది భారతదేశం మీద, భారతదేశ ప్రజల మీద, భారతదేశం కాదు ప్రపంచంలో అన్ని దేశాల ప్రజానీకం మీద ఈ రోజున పెద్ద ఎత్తున ఉంది. ఈరోజు అక్కడ యుద్ధం వల్ల మన వంటింట్లో వంట గ్యాస్ సమస్య ఏర్పడింది. మన గ్రామాల్లో మన బండికి పెట్రోల్ సమస్య ఏర్పడింది. ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు యుద్ధం పరిస్థితి వల్ల సామాన్యుడి యొక్క జీవితం అతలాకుతలం అవుతూ ఉంది. మరో పక్కన ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల మరి ఈ రోజున భారత ప్రజలకు కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు, ఇప్పుడు 4 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచట్లేదు. ఎన్నికలు అయిన మరుక్షణమే ఈ యొక్క ధరలు అనేటివి విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది. అంతేకాదు, ఆ ధరలు పెట్రోలు, అలాగే పెట్రోల్ ఉత్పత్తుల ధరలు ఎప్పుడైతే పెరుగుతుందో నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ కూడా పెరిగి సామాన్యులకి పెనుభారం కాబోతూ ఉంది. అందువల్ల ఈరోజు ఈ యొక్క యుద్ధాన్ని ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. యుద్ధం అనంటే ఈరోజు మరి వేలాది మంది చనిపోవడం, క్షతగాత్రులు కావడం, మొత్తం సంపద అలాగే నివాసాలు ఇవన్నీ కూడా సర్వనాశనమైన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇలాంటి వాటి నుంచి మరి ప్రజానీకాన్ని, మానవ సమాజాన్ని కాపాడాలంటే యుద్ధాలు వద్దని చెప్పేసి అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ మీద చేస్తున్న ఈ దుర్మార్గ దాడుల్ని ఖండిస్తూ ఈ యొక్క యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి ఈరోజు జరుగుతున్న ఈ యొక్క సభను అందరూ కూడా పాల్గొని మరి జయప్రదం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం తన యొక్క పక్షపాత ధోరణి విడనాడి ఈరోజు ఇరాన్ మీద జరుగుతున్న దాడిని ఖండించాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తాం.